Hey guys, welcome to Once WH Unfiltered Life. సో ఈ ఫిల్టర్ లైఫ్ ఏంటంటే నేను నా ట్రేడింగ్ స్టైల్ చూపిస్తాను, ట్రేడింగ్ ఎలా చేస్తాను, ఆ ట్రేడింగ్ ఎలా ఎలా చేయాలి అని చెప్పి నేను వన్స్ డబ్ల్యూహెచ్ ఛానల్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈరోజు డేట్ వచ్చేసరికి 5th August 9/12 అయితే అయింది, 9/14 అయింది. ప్రజెంట్ 9 o'clock అయితే లెక్షన్, 9 o'clock లెక్షన్ తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ చేసుకున్న తర్వాత లండన్ సెషన్లో వీసీ ద లిక్విడిటీస్ అని చూద్దాము. ట్రేడ్ సెటప్స్ అనేది దొరికితే లండన్ సెషన్ చూద్దాం, లేదా న్యూయార్క్ సెషన్కి మనం ట్రేడ్స్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి, దాని తర్వాత లండన్ సెషన్కి ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్ నేను లండన్ సెషన్. సో వెల్కమ్ బ్యాక్ టు లండన్ సెషన్కి మీ యొక్క స్వాగతం చేస్తున్నాను. ఫస్ట్ లండన్ సెషన్ అనాలిసిస్ ఎలా ఉందో చూసేద్దాం. అనాలిసిస్ వచ్చేసరికి నేను ఇది ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుని రాత్రి ఈ ట్రేడ్ తీద్దామని డిసైడ్ అయ్యాను, కానీ ఈ ట్రేడ్ మంచి వర్కౌట్ అయింది. 10 pips అనమాట, సేమ్ A+ సెటప్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదన్నమాట, ఇది ఫేర్వెల్ గ్యాప్ ఉంది, మంచి లైక్ చాలా డేస్ నుంచి లిక్విడిటీ అయితే ఉంది దీంట్లో లిక్విడిటీ. సో దీన్ని ట్యాప్ షాట్ నిదానంగా మార్కెట్ వస్తుంది. సో దీని తర్వాత మోస్ట్లీ ఫైయింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ నాకు 25 pips అనేది ఒక 25 pips ఎస్ఎల్ వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 150 టార్గెట్ వస్తుంది, లేదా ఇనిషియల్గా నేను 100 pips దగ్గర అయితే టార్గెట్ బుక్ చేస్తాను అనమాట. సో లెట్స్ సీ, ఇదే అనమాట లండన్ సెషన్. ఇంకా ఒక బీటీసీ అనాలిసిస్ వచ్చేసరికి ఈ ట్రేడ్ అయితే నేను నార్మల్గా పేపర్ ట్రేడ్ చేశాను అనుకోండి. పేపర్ ట్రేడ్లో ఇట్స్ గోయింగ్ లైక్ గుడ్, ఎందుకంటే ఇది మంచి సపోర్ట్ ఉంది, సపోర్ట్ వచ్చి రీటెస్ట్ వెళ్తుంది, మంచి ప్రైస్ యాక్షన్. అండ్ ద నెక్స్ట్ సెటప్ వచ్చేసరికి నేను దేంట్లో అయితే తీసుకుంటాను అంటే, అండ్ ఇంకా నేను వచ్చేసరికి లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ గోయింగ్ వెరీ స్లో వెళ్తుంది, మార్కెట్ అయితే స్లో వెళ్తుంది. సో జస్ట్ నీడ్ టు పేషెన్స్ వెయిట్ చేయాలి. సో అంతే. లండన్ సెషన్ అయితే ఇది ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తుంది, ఇది ఒక ట్రేడ్ అనేది. ఇంకా మిగిలిన న్యూయార్క్ సెషన్లో చూద్దాం సెకండ్ ట్రేడ్ అనేది ఉంటుందో ఉండదో. ఆఫ్టర్ ఫస్ట్ ఈ గోల్డ్ ట్రేడ్ హిట్ అయిన తర్వాత చూడాల్సిందే. సో ఆఫ్టర్ నేను మీకు చూపించిన గోల్డ్ ట్రేడ్ అయితే నేను ఎగ్జిక్యూట్ అయితే చేశాను. ఆ ట్రేడ్ వచ్చేసరికి లైక్ క్వైట్ గుడ్, 1:2 తీసేసుకున్నాను. అంతకుమించి అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు డ్యూ టు ద మార్కెట్ వాలటాలిటీ. అండ్ స్లో ఉంది మార్కెట్ కూడా, స్లో వాలటాలిటీ నడుస్తుంది. సో దాంట్లో రిస్క్ చేయడం కన్నా లైక్ మనకు వచ్చిన 1:2 రివార్డ్ తీసుకుని వెళ్ళిపోవడం బెటర్ అనిపించి, సో అందుకే ఈ ట్రేడ్ అయితే నేను ఇక్కడైతే ఎగ్జిక్యూట్ అయితే చేశాను అనమాట. సో ఈ యొక్క ఫేర్వెల్ గ్యాప్లో ఎగ్జిక్యూట్ చేసుకుని 189 pips తీసుకుని 352 pips నీకు ఇక్కడ కూడా చూపించేస్తాను. ఇదిగోండి ఈ యొక్క టార్గెట్ ఆర్డర్స్ ఇది ట్రేడ్ లాకర్లో యూ కెన్ సీ. సో నా బ్యాలెన్స్ ఇదిగో లైక్ చూపించా. జేపీవైలో కొంచెం ట్రేడ్ తీసాను, అది తర్వాత ఎస్ఎల్ హంటింగ్ అయినాయి. దాని తర్వాత మొమెంటమ్ జేపీవైలో నేను పొరపాటున తీసుకున్న ట్రేడ్స్, అది కూడా ఇక్కడ సమ్ డ్యూ టు వాలటాలిటీ ఇష్యూ తీసుకున్న దాని తర్వాత మూమెంట్ ఇచ్చి దాని తర్వాత డౌన్వర్డ్స్ అయితే ఇచ్చిందనమాట. సో ఇది వచ్చేసరికి అది ట్రేడ్ అయింది, ఇది టార్గెట్ హిట్ అయింది. సో యా, దిస్ ఈస్ గుడ్ ట్రేడ్. సో అమాంగ్ బ్యాలెన్స్ ఈస్ గెటింగ్ చూడండి, ఇది అన్నమాట ట్రేడ్స్ వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఇది నిన్నటిది, దాని తర్వాత 39 hours బ్రేక్ ఈవెన్ చెప్పాక, దాని తర్వాత లైక్ క్వైట్ $500 లాస్ వెళ్ళింది. దాని తర్వాత లైక్ $1,000 అప్ వెళ్ళాం మనము. సో $1,000 అప్ వెళ్ళాం. సో జస్ట్ మేక్ ష్యూర్ దట్ న్యూయార్క్ సెషన్లో నేను ట్రేడ్ చేయకపోవచ్చు, ఒకవేళ ట్రేడ్స్ ఉంటే మళ్ళీ కలుద్దాం అంతే. ట్రేడ్ చేయకపోవచ్చు ఎందుకంటే లైక్ ఐ హ్యావ్ ఎ టార్గెట్ డన్ ఆల్మోస్ట్ లైక్ వీ అప్ లైక్ 0.7% ఇన్ లైక్ క్వైట్ 2 days. సో మేబీ చిన్న నెంబర్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ బిగ్ థింగ్ చెప్తాను, లాట్ ఆఫ్ బిగ్ థింగ్. ఐఎమ్ కంటిన్యూస్లీ మేకింగ్ అరౌండ్ like $300 every day. That makes sure that our account takes like quite good days. ప్లస్ వెరీ బిగ్ అమౌంట్ ఇది, వచ్చే పేఅవుట్స్ కూడా మంచి పేఅవుట్స్ వస్తాయి, ఎందుకంటే వెరీ బిగ్ నెంబర్ అకౌంట్ కదా ఇది, అందుకు. సో న్యూయార్క్ సెషన్ అనాలిసిస్లో కలుద్దాం. ట్రేడ్ అయితే క్లోజ్ అయితే అయింది. సో ట్రేడ్ రిజల్ట్ ఏంటి అంటే, యా యూ గైస్ గెస్డ్ ఇట్, లాస్ మేకింగ్ ట్రేడ్ అయితే అయిందన్నమాట ఈ ట్రేడ్ వచ్చేసరికి. సో ఇది ఏంటంటే, ఇది నా సెటప్లో చెప్పాను, ఎందుకంటే మెయిన్ సెటప్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ సెటప్లో ట్రేడ్ వస్తేనే నేను నా మేజర్ క్వాంటిటీ పని చేస్తాను. అదర్వైజ్ ఫస్ట్ లాస్ ఎంత చూపించాలి కదా మీకు, అది చూపిస్తాను. లెట్స్ సీ. లాస్ ఈజ్ ఓన్లీ జస్ట్ $45 మాత్రమే లాస్ జరిగింది ఈ ట్రేడ్లో. నాకు తెలుసు ఇది పిఎన్ఎల్ నాకు ఎంత చూపించి $300 ప్రాఫిట్ చేసింది, కానీ నా 1:1 కూడా రాలేదు అక్కడ. 1:1 వచ్చింది అనుకుంటా. యా, 1:1.25 వచ్చింది. ఐమింగ్ 1:2 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. బట్ 1:1 వచ్చి $300 ప్రాఫిట్ నుంచి అలా క్లోజ్ అవ్వడం లైక్ $40 లాస్. ఐఎమ్ మెజరింగ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకా మోస్ట్లీ
న్యూయార్క్ సెషన్లోనే ట్రేడ్స్ చేస్తాను. న్యూయార్క్ సెషన్ ఈజ్ గుడ్, లెట్స్ సీ. ఎన్ని సెటర్స్ చేసే ఏమైనా దొరికితే అప్పుడు నేను ఇంకో ట్రేడ్ తీసుకుంటే హాఫ్ క్వాంటిటీ, దట్ మేక్స్ మై ఫుల్ క్వాంటిటీ. 1 ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ న్యూయార్క్ సెషన్లో 1 క్వాంటిటీ, అంతే సింపుల్. సో నెక్స్ట్ ట్రేడ్ కలుద్దాం. సో ఫస్ట్ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేశాను, ఎందుకంటే ఇది నా ట్రేడింగ్ టైం కూడా కాదు, కానీ సెటప్ అయితే వచ్చినప్పుడు దాని నాకు ఒక స్ట్రాటజీ అయితే ఉంది. హాఫ్ లాట్ అయితే ఏమైతే ఇన్వాల్వ్ చేశాను ఈ ట్రేడ్లో, ఓన్లీ హాఫ్ లాట్ అయితే పని చేశాను. సో దిస్ ఈస్ ద ట్రేడ్. ఇది ఎందుకు అంటే ఈ ట్రేడ్ ఇక్కడ ఎందుకు పని చేశాను, ఇంక్రీస్ ద బ్రైట్నెస్ ఫుల్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకోండి, అది వద్దులేండి. ఇది నా సెటప్ కంప్లీట్ లైక్ ఇక్కడ వరకు అయితే ఉంటుంది. స్టాప్ లాస్ కూడా ఇంత లేదు, యాక్చువల్ చెప్పాలంటే ఎంత ఉంది స్టాప్ లాస్ 2.5 25 పిప్సే స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది క్లీన్గా ఒక 1 అవర్ లైక్ ఈ 1 అవర్ సర్క్యూట్ నుంచి వచ్చినప్పుడు అప్ ట్రెండ్ ఉంది కదా, రీటెస్ట్ వచ్చింది. వచ్చినంత మళ్ళీ రీటెస్ట్ వచ్చింది, ఇక్కడ మొమెంటం వస్తుంది ఇక్కడికి. సో ఇనిషియల్గా ప్రైస్ అనేది మూవ్ ఆన్ అవ్వాలి పైకి, ఎందుకంటే 0.7 అనేది నా ట్రేడింగ్ సెటప్లో వన్ ఆఫ్ ది స్ట్రాటజీ ఇది. సో ఇక్కడ స్ట్రాటజీ ఏం ఇంప్లీట్ చేశాను, ఒకటి స్ట్రాటజీ నా ఓన్ స్ట్రాటజీ అయితే కాదు ఇది, లైక్ కాదు, ప్లస్ ట్రేడింగ్ టైం కూడా కాదు, కాబట్టి హాఫ్ లాట్స్ అయితే దీంట్లో అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశాను. సో మనకి ఎస్ఎల్ కూడా పెద్ద లేదు, ఎస్ఎల్ వచ్చేసరికి ఓన్లీ లైక్ 24 పిప్స్ అనుకోండి, 24 పిప్స్ ఎస్ఎల్ వెళ్తుంది అంతే అనమాట. సో ఇది ఆ ట్రేడింగ్ టైం వచ్చినప్పుడు లెట్స్ సీ. కానీ ఈ ట్రేడ్ అనేది డేలో ట్రేడ్ అనేది కౌంట్ అవుతుంది. సో ఇంకా మనకి ఒక ట్రేడే ఉంది ఈరోజు, ఒక ట్రేడ్ చేసేసి డే డన్ చేసేస్తా. దాట్ ఈస్ మీన్ డే డన్. సో ఇంకా ఒకవేళ న్యూయార్క్ సెషన్లో అనాలిసిస్ ఉంటే అది పోస్ట్, అది ఉంటుంది నెక్స్ట్. ఓకే.